30 సంవత్సరాలు, ఇంకా 40 సంవత్సరాలు, ఇంకా 50 సంవత్సరాలు నేను బ్రతుకుతాను అనే ఆలోచన మీకు రావచ్చేమో, కానీ ఆ ఎన్ని దినాలు మన కోసం ఉన్నాయో మనకు తెలియదు. దాంట్లో ఎన్ని దినాల్లో క్రీస్తు రాబోతున్నాడో తెలియదు. ఎంత కాలము మన కోసం పెట్టబడిందో మనకు తెలియదు. కానీ దేని బిడ్డలారా, గాడ్ వాంట్స్ us టు బి ప్రిపేర్డ్. మొట్టమొదటిగా దేవుడు కోరేది ఏంటిదంటే మనం సిద్ధంగా ఉండాలని. ఆమేన్. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండే సిద్ధపాటు కలిగి ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. మొట్టమొదటిగా నిన్ను వాడుకోవాలని కోరట్లేదు ఆయన. ఆయన నిన్ను తన కోసం సృజించుకున్నాడు. సృజించుకున్న నిన్ను ఆ పాపం మూలంగా కోల్పోయినాడు. ఆ పాపముకు శిక్ష వేయడానికే ఆయన ఒక శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రాణం పెట్టినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు. తిరిగి మనల్ని చేర్చుకోవడానికి, క్షమించి చేర్చుకోవడానికి, ఆయన సొత్తుగా చేసుకోవడానికి, ఆయన బిడ్డలుగా చేర్చుకోవడానికి ఆయన ప్రాణం పెట్టినాడు. ఈ దినము చాలా మంది ప్రార్థన కుడికలలో వచ్చి వెళ్తూ ఉంటారు, కానీ దేని బిడ్డలారా, క్రీస్తుకు సంపూర్ణంగా సమర్పించుకోకుండా ప్రార్థనలకు వచ్చి వెళ్తూ ఉంటారు. దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నేను నీ జీవితానికి ప్రభువుగా ఉండాలి, నేను మీ జీవితానికి ఒక రక్షకుడుగా ఉండాలి, నీ యొక్క పాపం నుంచి నేను విడిపించాలి, నీ జీవితం పైన నాకు ప్రభుత్వం కావాలి, నేను అనుకున్నట్టుగా నడిపించడానికి, నేను కోరినట్లుగా నేను నడిపించడానికి నీ పైన నాకు అధికారం కావాలి, నువ్వు ఇస్తేనే నేను తీసుకోగలుగుతాను, బలిమితో బలవంతంగా నేను తీసుకోలేను. హల్లెలూయా. నేను తీసుకోలేను, నువ్వు ఇస్తేనే నేను వచ్చి నేను ఇవ్వవలసినవి ఇవ్వగలుగుతాను. దేని బిడ్డలారా, ఈ యొక్క గదిలో ఎంతమంది అయితే కూర్చున్నారో, మీ మొండితనము మిమ్మల్ని దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అటువంటి స్థాయిలోనికి తీసుకొని వెళ్ళదు. యువర్ స్టబర్నెస్ విల్ నాట్ టేక్ యూ టు ద ప్లేస్ గాడ్ డిజైర్స్ ఫర్ యూ, బట్ యువర్ హ్యూమిలిటీ విల్ టేక్ యూ దేర్. నీ తగ్గింపు, నీ దీన మనసు ఏ రీతిగా అయితే నువ్వు సమర్పించుకుంటావో దీన మనసుతో, అది ఎత్తైన స్థలంలోనికి తీసుకొని వెళ్ళడానికి ఆస్కారం అవుతుంది. దేవుడు చాలా మందిని తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాడు, కానీ తీసుకొని వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు మీరు చెప్పండి? దేవుడు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ తీసుకొని వెళ్ళలేకపోతున్నాడు. సమస్య ఎక్కడుందంటారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ why God is not able to do what he intends to do? ఎందుకు చెప్పండి, ఎందుకు? మనమే ప్రభులుగా నటించినప్పుడు, నాకు ఒక అక్కర్లేదు అన్నట్టుగా బ్రతికినప్పుడు ఆయన మనల్ని ఎలా నడిపించగలుగుతాడు? ఆయన నా సృష్టికర్త, ఆయన నా విమోచకుడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు అని గ్రహించి నేను తగ్గించుకున్నప్పుడు, నేను అప్పగించుకున్నప్పుడు, ఏ స్థితిలో నేను ఉన్నానో ఆ స్థితి నుంచి దేవుడు ఏ స్థితికి వెళ్ళాలో అప్పుడు ఆయన చేతులతో నన్ను తీసుకొని వెళ్ళగలుగుతాడు. కానీ ఇప్పుడు ఆయన చేతులను బంధించినవేంటిది? మన గర్వము, అహంకారము, ఆయన దగ్గరికి రాకపోవడము, ఆయనకు సమర్పించుకోకపోవడము, ఆయనకు అప్పగించుకోకపోవడము. మీకు అర్థమవుతుందా? ఆయన మనల్ని ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళాలో అక్కడి వరకు తీసుకుపోకపోవడానికి కారణము మనలో మనం తీసుకునే నిర్ణయాలు మనం తగ్గించుకోకపోవడము. పేతురు అంటాడు, ఆ మహోన్నతుని యొక్క
హస్తం కింద మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, ఆయన మిమ్మల్ని నిర్ణయ కాలంలో మిమ్మల్ని హెచ్చించును. అంటే దేవుడిచ్చే హెచ్చింపు దేనిపైన ఆధారపడి ఉంది? ఆయన హస్తము కింద తగ్గింపుతో వెళ్ళి సమర్పించుకునే దానిపైన నీ హెచ్చింపు ఆధారపడి ఉంది. టుడే నీకు ఎంత తెలుసో అది తగ్గింపు గుర్తు కాదు. ఈరోజు నేను ఎన్నో విషయాలు నేను దేవుని గురించి బైబిల్ గ్రంథంలో మాట్లాడచ్చు, విశ్లేషణ చేయొచ్చు, జ్ఞానాన్ని చూపించచ్చు, కానీ తగ్గింపు లేకపోవచ్చు. తగ్గింపుతో దేవుని పైన ఆధారపడని జీవితము నాలో ఉండొచ్చు. అటువంటి వారిని దేవుడు హెచ్చించడు. ఇప్పుడు క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని ఇక్కడ మన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఏం చూస్తా ఉన్నాము? ఆయన దేవునితో సమానత్వం కలిగిన వాడు అయినప్పటికీ తనకు తాను రిక్తునుగా చేసుకొని దాసుని స్వభావం అంటే మనిషి స్వభావం ధరించుకొని మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు గనుక ఆ తండ్రి అయిన దేవుడు ఆయన నామమును అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించుకున్నాడు. అంటే క్రీస్తు యొక్క హెచ్చింపు దేనిపైన ఆధారపడి ఉంది? ఆయన తగ్గింపు పైన ఆధారపడి ఉంది. ఆయన శ్రేష్టమైన నామమును ఆయన సంపాదించాను అని ఉంటుంది. దట్ నేమ్ he inherited by his sacrifice and humility. ఏ నామము ఆయన పొందుకున్నాడో ఆ నామము ఆయన సంపాదించుకున్నాడు తన దీనత్వంతో, తన తగ్గింపుతో. So when there is no humility, you will never find God's leading upon your life. ఎందుకు దేవుడు నన్ను నడిపించట్లేదు? ఎందుకు నా దేవుడు నాతో మాట్లాడలేదు? ఎందుకు దేవుని యొక్క డైరెక్షన్ని నేను అర్థం చేసుకోవట్లేదు, నాకు అర్థం కావట్లేదు అనే వారు నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి బ్రతికేటోడివి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఐ డోంట్ నో వై ఐఎమ్ షేరింగ్ దీస్ వర్డ్స్ విత్ యూ. ఎందుకు నిమిత్తం పంచుకుంటున్నా నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే మనం తగ్గించుకొని సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటాము, దేవుని బిడ్డారా, దేవుడు నీ విషయంలో తలంచినవి అప్పుడు ఆయన ప్రారంభం చేస్తాడు. హల్లెలూయా. లేకపోతే మనం ఎక్కడున్నాం అక్కడే ఉంటాము. వారాల కొలది, నెలల కొలది, సంవత్సరాల కొలది మనం అక్కడే ఉంటాము. కానీ ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఎక్కడున్నామో అక్కడ మనం ఇంకా మీదట ఉండము. దేవుడు పైకి తీసుకొని వెళ్తూ ఉంటాడు, పైకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే తగ్గింపు కలిగిన వారిని హెచ్చించువాడు, హెచ్చింపు కలిగిన వారిని తగ్గించువాడు ఆయన. ఈ దినాలలో క్రైస్తవులకు అతి ముఖ్యంగా అవసరమైంది ఏంటి తెలుసా? ఆయన సన్నిధికి వెళ్ళి ఉన్న పాలున ఆయనకు సమర్పించుకోవడము, తగ్గించుకోవడము, ఒప్పుకోవడము, పశ్చాత్తాపడము. ప్రభువా, నా బలహీనతలు ఇవి, నా జీవితం ఇది, ప్రభువా ఇగో నీ చేతిలో నేను వస్తున్నానని ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు మన బలహీనతలో దేవుని యొక్క బలము పరిపూర్ణము చేయబడ్డం మనం చూస్తాము. ఆ బలహీనతలో దేవుని శక్తి రావడం చూస్తాము. తగ్గింపు ద్వారా మన బలహీనతను ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మన బలహీనతలో ఆయన బలము పరిపూర్ణము చేయబడ్డం మనం చూస్తాము. హల్లెలూయా. అందుకోసమే చాలా మంది బలవంతులుగా ఎందుకు లేరు తెలుసా? తగ్గింపుతో వాళ్ళ బలహీనతలు దేవుని దగ్గర ఒప్పుకునే అనుభవం లేదు కాబట్టి వాళ్ళు బలవంతులుగా లేరు. బలవంతులుగా తయారయ్యేవారు ఎవరు తెలుసా?
దేవుని సన్నిధిలో వాళ్ళ బలహీనతలను ఒప్పుకునేవారు. దోస్ హూ కన్ఫెస్ their weaknesses in the presence of God. ప్రభువా నాతో కాదు అంటే దేవుడు ఏమంటాడంటే, నిజమే నీతో కాదు కదా, నాతో అవుతుంది అంటాడు. ప్రభువా నేను ముందుకు సాగలేను, ఇది నా బలహీనత అంటే, నువ్వు ఆగు, నేను నిన్ను తీసుకొని వెళ్తాను అంటాడు. ఈ యొక్క క్రైస్తవ యొక్క సిద్ధాంతం అంతా దేనిపైన ఆధారపడి ఉందంటే, ఎప్పుడైతే నేను అంతమవుతానో ఆయన ప్రారంభం చేస్తాడు. చెప్పండి అందరూ. ఆయన ప్రారంభము ఎప్పుడు కలుగుతుందంటే, నేను అంతమైనప్పుడు. అంటే నా శారీరకమైన మరణం గురించి చెప్పట్లేదు, నేను నా సొంతానికి ఏ దినమైతే చనిపోతానో, ఉపేక్షించుకుంటా. పిల్లలు ఇక్కడ ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో, దేవుని బిడ్డలారా, when we end, he will begin. Most of us, we have not come to an end of ourselves to fully surrender to God. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే, ఆర్ యు షూర్ దట్ యు హ్యావ్ కమ్ టు అన్ ఎండ్ సో దట్ ఐ కెన్ బిగిన్ ఇన్ యువర్ లైఫ్? మీరు మీ జీవితంలో, మీ ప్రయాణంలో అంతంకి వచ్చినారా నేను ప్రారంభం అవడానికి అని దేవుడు అడుగుతా ఉన్నాడని నేను నమ్ముతా ఉంటున్నాను. నువ్వు అంతము గాంధీ, నువ్వు ముగించబడింది, ఆయన నీలో ప్రారంభం కాలేడు. నువ్వు అంతమై ఆయనకు సమర్పించుకుంటేనే తప్ప, నువ్వు చస్తేనే తప్ప నీ సొంతానికి నిన్ను పునర్జీవింప చేయలేడు. ఆ పునరుద్ధానపు శక్తి నీలో కార్యము చేయలేదు, నిన్ను నిలబెట్టలేడు దేవుడు. ఆయన పునరుద్ధానపు శక్తి నీలో సాధనము చేయాలి అంటే నీ నిర్ణయము చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు అంతమవడము ముఖ్యమైంది. నువ్వు ఆయన చేతిలో సంపూర్ణంగా పడడము ముఖ్యమైంది. నీ నిర్ణయం లేకుండా నీ జీవితాన్ని దేవుడు ముందుకు నడిపించాడు. నువ్వు తీసుకునే నిర్ణయమే నిన్ను ఆ యొక్క పై స్థాయికి తీసుకొని వెళ్ళేది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హ్యావ్ యూ కమ్ టు అన్ ఎండ్ సో దట్ గాడ్ కెన్ బిగిన్ ఇన్ యువర్ లైఫ్? అందుకోసమే క్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన పలికిన మాటలు ఏంటంటే, నన్ను వెంబడించి కోరుతున్నావా? అయితే నన్ను వెంబడించాలనుకున్నవారు ఆయన ఎందుకు వెంబడించాలండి చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన చాక్లెట్లు తీసుకొని వచ్చినాడు అనుకోండి, నన్ను వెంబడించు అని చెప్పి ఒక చాక్లెట్ సంచి పెట్టుకుంటే అందరూ ఏమనుకుంటారు, చాక్లెట్ ఇవ్వడానికైనా వెంబడించని చెప్పాడు కాబట్టి ఆయన వెనకాల అందరూ పిల్లలు చాక్లెట్ తినేటోళ్ళు అందరూ, ఎందుకంటే సంచిలో చాలా చాక్లెట్స్ ఉన్నాయి, అవునా కదా? ఇక్కడ యేసయ్య అంటున్నాడు నన్ను వెంబడించు అంటున్నాడు. ఎందుకు చెప్పండి? ఒకరోజు నేనుండు చోట్లో మీరుండున్నట్లుగా మనల్ని ఏమంటున్నాడు? ఆయన వెంబడించు అంటున్నాడు. హల్లెలూయా. మనము ఆయనను వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోకుండా, మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకోకుండా, ఆ సిలువ అనే శ్రమను మన పైన వేసుకొని ఏది ఏమైనా పర్వాలేదు, నా క్రీస్తు కోసం నేను శ్రమ పొందుతాననే నిశ్చయతను లేకుండా దేవుని బిడ్డలారా ఆయనను వెంబడించలేము. వెంబడించని వారు నిత్య జీవాన్ని చూడరు. అరే మేము ప్రార్థనకు వస్తున్నాం కదా, వాక్యాలు వింటున్నాం కదా, బైబిల్ చదువుతున్నాం కదా, అయినా మాకు నిత్య జీవం లేదా అంటే ఎక్కడ కూడా బైబిల్లో
నువ్వు బైబిల్ చదివినందుకు నీకు నిత్య జీవము, ప్రార్థన కూడికలో వచ్చి కూర్చుంటే నీకు నిత్య జీవము, సేవకులు బోధ చేస్తూ ఉంటే నీకు నిత్య జీవమని ఎక్కడు కూడా క్రీస్తు వాగ్దానం చేయలే. నిత్య జీవము నాయందు ఉంది, నన్ను సంపూర్ణంగా కలిగి ఉండడమే నువ్వు నిత్య జీవము కలవాడవు అని యేసుప్రభు చెప్పినాడు. కానీ ఆయనను కలిగి ఉండడమే నిత్య జీవం కలిగి ఉండడము, ఆయన వెనకాల నడవడమే నిత్య జీవపు మార్గంలో నడవడము. అందుకొరకే సంపూర్ణంగా సమర్పించుకొని ఆయనను వెంబడించేవారుగా మనం ఉండాలి. ఉత్తగానే యేసుప్రభు చెప్పలేదు నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము. అంటే ఆయనను కలిగిన వాడు మార్గంలో ఉన్నట్లు, ఆయనను కలిగిన వాడు సత్యంలో ఉన్నట్లు, ఆయనను కలిగిన వాడు జీవంలో ఉన్నట్లు, ఆయనను కలిగిన వాడు వెలుగులో ఉన్నట్లు, ఆయన కలిగిన వాడు ఇక మీదట చీకట్లో లేనివాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ఈ ప్రశ్నను వేయాలి. ఇంతకాలం నుంచి ప్రార్థనలోకి వస్తున్నాము, వాక్యాలు వింటున్నాము, కానీ ఆ డెసిషన్ తీసుకున్నామా? నేను అంతమైతేనే నా దేవుడు నాలో ప్రారంభం అవుతాడు కదా. నేను అటువంటి సంపూర్ణ సమర్పణ క్రీస్తు చేతిలో నేను అప్పగించుకొని నేను అర్పించుకున్నానా? డిడ్ ఐ సరెండర్ మై లైఫ్ fully into the hands of Christ? అప్పుడు వరకు ఆయన నడిపించాలనుకున్నట్లుగా నడిపించలేడు, ఇవ్వాలనుకున్నవి ఇవ్వలేడు, తీసుకొని వెళ్ళాలనుకున్న చోటుకు తీసుకొని వెళ్ళలేడు. ఎంత ప్రార్థనలకు మనం వచ్చిపోయినా ఆయన కార్యము సంపూర్తి కాదు మనలో. ఇట్ విల్ నాట్ వర్క్ విత్ ఇన్ us. ఆయన శక్తి మనలో కార్యము చేయాలంటే నా సమర్పణ పైన ఆధారపడింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. లెట్ us all come to the place of surrender. కొంతమందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, నేను దేవుని యొక్క ప్రెజెన్స్ని ఎందుకు ఫీల్ కావట్లేదు? అయ్యా, నీ ప్రెజెన్స్లో బ్రతకడం అలవాటు అయిపోయింది నీకు. దేవుని ప్రెజెన్స్ ఏడు నుంచి వస్తుంది? మీకు అర్థమవుతుందా? మనం కోరుకున్నట్టుగా మనం బ్రతికి నాకు దేవుని సన్నిధి కావాలా, మనం అనుకున్నట్టు బ్రతికి నాకు దేవుని అభిషేకం కావాలా, మనం కోరుకున్నది చేసుకుంటా నాకు దేవుని యొక్క శక్తి కావాలా? ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు అంతమైనప్పుడే దేవుని యొక్క శక్తి నీలో పరిపూర్ణం చేయబడుతుంది. అంటే పదే పదే నేను ఆయనకు సమర్పించుకుంటూ, ప్రభువా నీ శక్తి పైన ఆధారపడుతున్నాను, నా బుద్ధి పైన కాదు, నా బలం పైన కాదు, నీ శక్తి పైన ఆధారపడుతున్నానని సమర్పించుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు కుమ్మరించగలుగుతాడు మన పైన. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నానే దేవుడు ఎందుకు నింపట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నానే నాకు దేవుడు అభిషేకం ఎందుకు ఇవ్వట్లేదంటే, బాబు అభిషేకము ఎవరి కోసం అంటే సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని హస్తాలలో పోయేవారికే దేవుడు యొక్క అభిషేకాన్ని కుమ్మరిస్తాడు, తన ఆత్మ యొక్క శక్తిని ఇస్తాడు, కృపా వరాలు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, మనం నడవలసింది అటువంటి ప్రపంచంలో. ఈ సాతాను మనకు అనుగ్రహిస్తున్న ఈ లోకాశల్లో కాదు, ఈ లోక పాపంలో కాదు, ఈ లోకపు వ్యవహారంలో కాదు, ఈ లోక స్నేహంలో కాదు, ఈ లోకపు వస్తువులో కాదు. మనకు దేవుడు పెట్టిన జీవము, దేవుడు మన కోసము గొప్ప ప్రపంచాన్ని మన కోసం సిద్ధపరిచినాడు. ఆయన ఆత్మని ఇవ్వడానికి, ఆత్మ ద్వారా కృపవరాలు ఇవ్వడానికి, శక్తివంతమైన కార్యాలు నీ ద్వారా చేయడానికి, గొప్ప కార్యములు నీ ద్వారా చేయడానికి దేవుడు ఆ మార్గంలో తీసుకొని వెళ్ళాలని ఒక ప్రపంచాన్ని సిద్ధపరిస్తే, నేనేం చేస్తున్నాను తెలుసా? ఈ ప్రపంచాన్ని ఆ ప్రపంచం కోసము విడిచిపెట్టడం నాకు ఇష్టం కావట్లేదు. దీన్ని సంపూర్ణంగా సమర్పించట్లేదు, నా అలవాట్లను సంపూర్ణంగా సమర్పించట్లేదు, నా కోరికలను సమర్పించట్లేదు, నా ఆశయాలను సమర్పించట్లేదు, నేను సరెండర్ కావట్లేదు.
ఇది ఇవ్వండి, అది మనం పొందుకోము. సరే చెప్పండి నాతో పాటు, చెప్పండి. ఇది ఎవరిస్తున్నారు మనకి? సాతాను యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభు 40 దినాలు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత, అంటే 40 దినాలు శోధించినాడా? సరే, గెట్ మై బైబుల్. హల్లెలూయా. ఇప్పటి వరకు బైబిలే మీకు చెప్తా ఉన్నాను, బైబిల్ తెరవకుండా బైబిలే మీతో మాట్లాడుతూ ఉన్నాను. అంటే మీకు కొందరు పాస్టర్లు, ఏంది అబ్బాయి ఈయన బైబిల్ అక్కడ ఉంది, ఇక్కడ నుంచి బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు అంటే, అదే వాక్యాలు చెప్తున్నాను, కొద్ది దూరం ఉంది అంతే. స్తోత్రం కలుగును గాక. ఈ పాస్టర్ టక్కేసుకోలేదు ఏంటిదని చూస్తుండ్రా? ఏమవుతుంది? అవుట్ షర్ట్ వేస్తే పాస్టర్ గాడా, చెప్పులతో వస్తే పాస్టర్ గాడా? కొందరు అన్నాన్ని పిలుస్తారు, పాస్టర్ గాడా? పాస్టర్ గాడా కాదు, పాస్టర్ కాదా? అది నేను చెప్పేది. హల్లెలూయా. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము, క్రీస్తు ఆ యొక్క 40 దినాలు ఉపవాసం చేసి, ఏ మిషన్ కోసం అయితే వచ్చినాడో, ఏ పని కోసం అయితే వచ్చినాడో, ఆ పని ప్రారంభం కాకముందు సాతాను వచ్చి ఆయనకు ఆఫర్ చేసింది ఏంటి? చెప్పండి, ఏం ఆఫర్ చేసినాడు సాతాను? ఏమన్నాడు? ఎందుకన్నాడు? యేసుప్రభు ఊరుకోవా, ఈ లోకము నీ చేతిలో లేదు, సర్వ అధికారం కలిగిన దేవుని చేతిలో ఉంది అన్నాడా? మీరు అర్థం చేసుకోవాలా. దేవుడు ఒకసారి 115 కీర్తన 16వ వచనం చదవండి. 116 కీర్తన 15వ వచనం చదవండి ఒకసారి. Psalm 115 verse 16. ఆకాశంలో ఎవరి వశంలో ఉన్నాయంట? అంటే దేవుడు హెవెన్స్ అంటాం కదా, ఆయన కోసం తయారు చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు భూమిని ఎవరికి ఇచ్చినాడంట? సోదరుని చెప్పండి ఒకసారి, ఈ భూమి ఎవరికి ఇచ్చినాడంట? అంటే ఈ భూమి మీద ఏం జరగాలనో ఏం జరగకూడదో ఎవరి చేతిలో ఉంది అది? సరే, భూమి నరుడికి ఇచ్చిన తర్వాత ఆ నరుడిని ఏమన్నాడు? పరిపాలించు, ప్రభుత్వం చేయి అని ఆయన చేతికి ఇచ్చినాడు. ఈ సుబుద్ధుడు ఏం చేసినాడు? ఏదైతే ఆయన చేతిలో ఇచ్చినాడో పాపం చేసి సాతానికి లొంగిపోయి, ఆయన చేతిలోంచి పాపము ద్వారా పోగొట్టుకొని, ఇప్పుడు ఈ లోకానికి అధికారి ఎవరైనారు? తీసుకున్నోడైనాడు. అందుకోసమే ఈ లోకపు అధిపతి అని రాయబడి ఉంది. ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. హౌ కమ్ he became the prince of this world? Actual prince Adam gave that authority into the hands of Satan. సాతాన్ చేతుకు అమ్ముకున్నాడు. ఆయన పాపం చేసి మోసంలో పడిపోయి ఆయన ఏం చేసినాడు? ఈయన కాల్తో తన్ని ఆ స్థానము ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ఆదాంకి ఇచ్చిన స్థానము సాతాన్ తీసుకున్నాడు. అందుకోసమే సాతాన్ అంటున్నాడు, ఏమంటున్నాడండి? ఈ లోకంలో ఉన్నదంతా నేను నీకు ఇస్తున్నాను, నాకు లోబడు, నేను నీకు ఇస్తా. ఆకాశములు యెహోవా వశములు, కానీ భూమి ఎవరికి ఇచ్చినాడంట? చూడండి, బైబిల్ గ్రంథంలో మొదటగా మనం ఆకాశము భూమి దేవుడు తయారు చేస్తేనే అని ఉంది, రైట్? ఇప్పుడు ఆకాశం ఎవరి వశము? భూమి ఎవరి వశము? ఎవరికి ఇచ్చినాడు కదా? కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేపాటికి పాత భూమిని కాల్చేస్తున్నాడు, పాత ఆకాశం తీసేస్తున్నాడు. కొత్త భూమి, కొత్త ఆకాశము, కొత్త యెరూషలేము
తయారు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. భూమి దేవుడు మానవుల కోసం తయారు చేసినాడు. మధ్యలో అధికారాన్ని ఎవరు తీసుకున్నారు? సాతాను తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు ఈ భూమి పైన? చెడుతనం ఉందంటే ఎవరి మూలంగా? హత్యలు జరుగుతూ ఉన్నాయంటే ఎవరి మూలంగా? మానభంగాలు జరుగుతూ ఉన్నాయంటే ఎవరి మూలంగా? ఈ రక్తపాతము జరుగుతూ ఉందంటే ఎవరి మూలంగా? ఒక దేశము ఇంకో దేశం పైన వాళ్ళు బిగించబడుతూ ఉన్నారంటే పరిపాలన కోసము ఎవరు ఉన్నారు? ఇంత చెడుతనము దానికి కారణం ఎవరు అంటే ఈ చెడుతనానికి మూలమైన సాతాను. ఎవరి చేతిలో అయితే దేవుడు ప్రపంచం పెట్టినాడో ఆ చేతిలోంచి తీసుకొని వీడు అధికారి అయినాడు. కూప్ అంటారు కదా. కూప్ అంటే మిలిటరీ వాళ్ళు రాజకీయ నాయకులను దింపేసి ఆ స్థానం వాళ్ళు తీసుకుంటారే కొన్ని దేశాలలో, దాన్ని కూప్ అంటారు. సాతాను ఏం చేసినాడు? బై డిసీట్ హీ టుక్ ఓవర్ ద అథారిటీ దట్ వాస్ గివెన్ టు ఆడమ్. అందుకోసము వాడు అంటున్నాడు, ఈ లోక మహిమ నేను నీకు ఇస్తా. ఉందా వచనాలలో? చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. వచ్చి చాలండి, మనం 8వ వచనం మనకు కావాలి. పోయి ఇప్పుడు ఏం చూపిస్తున్నాడండి? ఇప్పుడు యవనస్తులకు ఏం చూపిస్తా ఉంటాడు చెప్పండి? ఏం చూపిస్తా ఉన్నాడు సాతాను? శోధించడానికి ఏం చూపిస్తా ఉన్నాడు ఈ దినాలలో? ఈ లోకంలో ఏముందో ఆ లోకంలో ఉన్న మహిమలన్నీ చూపించి యవనస్తుని ఎక్కడ తీసుకుపోతున్నాడు? బానిసలుగా వదకు తీసుకోబోతున్నాడు, నాశనం చేయడానికి కదా. ఇది చూడండి, యేసు ప్రభుతోటి ఈ మాటలు అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న మహిమ అంతా చూపించి ఎవరి చేతిలో ఉంది అది? వాడు మధ్యలో ఆక్రమించుకున్నాడు. దేవునికి శక్తి లేదని కాదు, వీడిని తరిమేయాలంటే తరిమేయచ్చు, కానీ ఈయనకి ఇచ్చింది ఈయన తీసుకున్నాడు. ఎప్పటి వరకు? క్రీస్తు వచ్చే వరకు, ఈయన తల చిత్తుకొట్టే వరకు వీడు నాటకాలు చేస్తాడు. అవునా కదా? క్రీస్తు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన తల చితగొట్టడమే కాదు, మనకు అధికారం ఇస్తుండు. అరే వీళ్ళని వెంటాడి వెంటాడి కొట్టండి రా విశ్వాసులారా, వాని యొక్క రాజ్యంను కొల్లగొట్టండి, నా నామంలో మీరు వాడు ప్రపంచాన్ని సర్వనాశనం చేయండి అని అధికారము ఎవరికి ఇచ్చినాడు? విశ్వాసులకు ఇచ్చినాడు. అది విశ్వాసులేమో అన్ని నామముల కంటే పైనామము ఆమేన్ అని పోతున్నారు. కానీ వాళ్ళు దేవుని శక్తితో కదిలి సాతాను యొక్క రాజ్యాన్ని తలని చితగొట్టినాడే. ఇప్పుడు ఆ రాజ్యాన్ని కొల్లగొట్టడానికి పని ఎవరికి అప్పచెప్పినాడు దేవుడు? ఎవరికి అప్పచెప్పినాడు? నీకు నాకు అప్పచెప్పినాడు. ఎందుకు తెలుసా? వాడు ఎట్లయితే బలిమితో లాక్కున్నాడో మళ్ళా బలమితో వాడు తలకాన్ని చితగొట్టే పని దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఏమంటాడమ్మా ఇక్కడ యేసు ప్రభుతోటి? నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా. సాగిలపడి నమస్కారం అంటే యు ఆర్ ద లీడర్ అని చెప్పాలంట. నేను నీకు ఒప్పుకుంటున్నా, నీకు లోబడుతున్నానని చెప్పాలంట యేసు ప్రభు వచ్చి. వీటినన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఇవన్నీ నేను ఇచ్చేదను అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదనా? ఇది ఇవ్వండి, ఇది మనం పొందుకోలేము అని చెప్పినారు. ఇది ఎవరు ఇవ్వడానికి వస్తున్నారు చెప్పండి? ఎవరు ఇవ్వడానికి వస్తున్నారు? సాతాను ఇవ్వడానికి వస్తున్నాడు. దీన్ని నేను తృణీకరించకుండా దాన్ని మనం ఆహ్వానించలేము. దీంట్లో చనిపోకుండా ఈ ప్రపంచంలో మనం బ్రతకలేము. నిర్ణయం ఎవరిది? ఈ లోకంను అనుసరించాలనా? ఈ లోకాశలను అనుసరించాలా? లోకపు విధులను నేను అనుసరించాలా?
లేక దీనికి చనిపోయి దీనికి నేను బ్రతకడానికి సిద్ధపడాలా? అప్పుడే దేవుడి యొక్క ప్రపంచాన్ని నీకు తెరవగలుగుతాడు. ఒక కాలు లోకంలో పెట్టి ఇంకొక కాలు నాకు దేవుణ్ణిలో కావాలని చెప్పి ప్రార్థన కుడికలకు వచ్చి ఎందుకు దేవుడు కార్యం చేయట్లేదు, ఎందుకు దేవుని యొక్క శక్తి నా పైకి రావట్లేదు, ఎందుకు నాకు ఆ యొక్క దర్శనాలు దేవుడు నాకు ఇవ్వట్లేదు, దేవుని కార్యాలు ఎందుకు జరగట్లేదంటే ఒక కాలు ఎక్కడుందంటే ఇక్కడుంది ప్రభువా, ఇంకో కాలు ఎక్కడుందంటే ఇక్కడుంది ప్రభువా. ఏం చేయాలి రాబాయ్? 2 పడవల మీద కాలు పెట్టి నువ్వు ప్రయాణం చేస్తా ఉంటే ఏం జరుగుతుంది నీ జీవితంలో? ఇక్కడ ఉండవు, మధ్యలో కూలుతావు నువ్వు. అవునా కదా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చనిపోతేనే తప్ప అక్కడ మనము బ్రతకలేము. ఇక్కడ వదులుకుంటేనే తప్ప అక్కడ మనం పొందుకోలేము. ఇక్కడ అంతమవుతేనే తప్ప అక్కడ మనం ప్రారంభం కాలేము. ఎంత ప్రార్థనకు వచ్చినా ఏ మార్పు మన జీవితంలో రాదు అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోండి. We must make a decision to come to an end so that he can begin in our life. Amen. Hallelujah. మీకు అర్థమవుతుందా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో? నేను ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నా కానీ నీకు పొందుకునే సిద్ధపాట్లేదు. ఎందుకంటే నువ్వు దాన్ని వదలడానికి ఇష్టం లేవు అంటున్నాడు. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నేను లేపడానికి సిద్ధంగా ఉన్నాను, నీ మధ్యలో కదలడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నీవు నా దగ్గరికి రావడానికి సిద్ధంగా లేవు. నువ్వు వదులుకోవడానికి సిద్ధంగా లేవు, నువ్వు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేవు. కాబట్టి నేను నీకు ఎలా ఇవ్వగలుగుతాను అని దేవుడు తన ఆలోచనను మనకు వ్యక్తపరుస్తున్నాడు. The only one thing that we need to ask ourselves this evening, have I come to an end of my life? ఒక వాక్యం చూపించి నేను ముగిస్తాను. 2 కొరింథీ 5వ అధ్యాయానికి మనం వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. ఏమంటున్నాడు అక్కడ పౌలు? దేవుని భయమును ఎరిగి మనుషులను ప్రేరేపిస్తా ఉన్నామని అంటున్నాడు. ఏ విషయంలో? చదవండి. మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మును మేము మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మీ విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఏలయనగా మేము వెర్రివారం అయితిమా దేవుని నిమిత్తమే, స్వబుద్ధి కిలవారం అయితిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక. ఏం జరిగిందండి? అందరి కొరకు ఒక్కడు మృతి పొందినాడు. ఎవరది? యేసు ప్రభు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. అందరి కొరకు ఒక్కడు చనిపోయినాడు. అందరూ మృతి పొందిరనియు జీవించు వారిక మీదట తమ కొరకు కాక. వినండి, జీవించువారు, ఇప్పుడు ఆయన మన కోసం మృతి పొందినాడు కాబట్టి జీవించే నేను నా కోసము జీవించడము ఆపివేసి ఆయన కోసము జీవించడానికి ఆయన నా కోసం మృతి పొందెను అని ఇక్కడ రాయబడి ఉంది. వై డిడ్ జీసస్ డై? క్రీస్తు ఎందుకు చనిపోయినాడు? క్రీస్తు ఎందుకు మృతి చెందినాడు? ఎందుకు మృతి చెందినాడో పౌలు చెప్తున్నాడు. జీవించే నీవు, నీ కోసము, నీ కోరికల కోసము, ఆ లోకం కోసము,
నీ ఆశయాల కోసము, నీ అలవాట్ల కోసము జీవించడము ఆపివేసి, మొత్తము ఆపివేసి ఆయన కోసము జీవించాలని ఆయన మృతి పొందినాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అట్లా జీవించే వాళ్ళు చెప్పండి? క్రీస్తు ఇప్పుడు ఎందుకు చనిపోయినాడు చెప్పండి మీకోసము? అందరు చెప్పాలి. కాదు, ఫస్ట్ అది కాదు. క్రీస్తు మీకోసం ఎందుకు మృతి పొందినాడు? ఇప్పుడు అనురాగ్ని అడిగినట్లయితే జవాబు ఎట్లుంటుందో ఒకసారి విందాం. వై డిడ్ క్రైస్ట్ డై ఫర్ యూ? Speak the scriptures. I am talking from the scriptures. Why did Jesus die for you? ఆయన జవాబు, ఆయన ఇవ్వవలసిన జవాబు ఆయన పేరు పెట్టుకొని నేను ఇస్తాను. ఇప్పుడు జీవించే నేను అనురాగ్ని ఇక మీదట నా కోరికల కోసము, నా పాపం కోసము, ఈ లోకం కోసము, ఈ అలవాట్ల కోసము, ఈ మహిమ కోసము, లోకపు మహిమ కోసము జీవించడము నేను ఆపివేసి నా క్రీస్తు కోసము జీవించడానికి నా క్రీస్తు నా కోసము చనిపోయినాడు. హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే అనురాగ్కి, నువ్వు ఆపేసినావా? నీ కోసం నువ్వు జీవించడం ఆపేసినావా? అందుకోసము నాతో కదిలే వారికి చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపున దేవుడు అంటారు, ఇంకొక కాలు లోకంలో కూడా ఉంటుంది. కొన్ని కనెక్షన్స్ కనబడుతూ ఉంటాయి. అవి నేనేం చేస్తా అంటే, నువ్వు దేవునికి చెందిన వాడవైతే ఇది ఇంకా ఎందుకుంది, ఇది ఎందుకు కట్టు కాలేదు, ఎందుకు నేను సంపూర్ణంగా దాని నుంచి నేను పూర్తిగా చేయము ఎందుకు పొందుకోలేదు? నేను ఎందుకు కాన్ఫిడెంట్గా ఈ యొక్క లోకానికి నేను అంతమైపోయినాను అని చెప్పలేకపోతున్నాను? ఏ దినమైతే అంతమై చెప్తానో ఆయన సంపూర్ణమైన శక్తి నాలో ప్రారంభమవుతుంది. అప్పుడు దట్ ఈస్ వెన్ ద పవర్ ఆఫ్ గాడ్ కమ్స్ డౌన్ ఫ్రమ్ హెవెన్. హల్లెలూయా. బట్ వీ డోంట్ లైక్ టు లీవ్ దిస్. ఇది వదులుకోవాలనా, అరే అది నాకు ఇష్టం కదా అది వదులుకోవాలనా? అరే బాబు, ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటిదంటే, నువ్వు దేనికోసం అయితే బ్రతకాలని ఇష్టపడుతున్నావో అది దానికోసం బ్రతకకూడదని, ఈయన కోసం బ్రతకాలని ఆయన ప్రాణం పెడితే నువ్వు ఆయన నామం పెట్టుకొని నీ కోసం బ్రతుకుతావు, ప్రార్థన కూడికలకు వచ్చి కూర్చుంటావు, ఏమీ ఎదుగుతావు, నీ జీవితంలో ఎక్కడున్నావు అక్కడే ఉంటావు, కానీ కూరుకుపోతావు, కానీ పైకి మాత్రం లెగవవు. ఈ ప్రార్థన కూడికలు ఇట్ డజంట్ హెల్ప్ యూ అట్ ఆల్ టిల్ యు మేక్ ఎ డెసిషన్ విత్ యువర్ లైఫ్, పుట్ అన్ ఎండ్ టు థింగ్స్. నువ్వు దాన్ని అంతం చేయడానికి ఇష్టం లేకపోతే ఇక్కడ ప్రారంభం చేయడానికి దేవునికి ఇష్టం లేదు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టినప్పటికీ, ప్రాణం పెట్టి నీ కోసం వనరులను సిద్ధపరిచినప్పటికీ, కృపను సిద్ధపరిచినప్పటికీ, కృప వరాలు సిద్ధపరిచినప్పటికీ, గొప్ప ప్రపంచాన్ని నీ కోసం సిద్ధపరిచినప్పటికీ, దానికోసము దీన్ని ఇడ్చిపెట్టడానికి నీకు ఇష్టం లేదు కాబట్టి అది నీకు రాదు. ఇట్ విల్ నెవర్ కమ్ టు యూ and it becomes very difficult for me to live. అందుకోసమే వదలలేము, ప్రార్థనకు వచ్చి కూర్చుంటాము, ఎక్కడున్నామో అక్కడే ఉంటాము, మన బ్రతుకు స్థితి అక్కడే ఉంటుంది. I don't know whether you are listening from heart or from just ఏదో చెవులు పడేసి వింటున్నారో నాకు తెలియదు, కానీ if you put your heart in what I'm saying, then you will understand the importance of it. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. You will never see the life God promised for you if you are not disconnected
విత్ ద లైఫ్ దట్ యు లవ్. ఏ జీవితాన్ని అయితే మీరు ప్రేమించినారో లోకానికి సంబంధించింది, దాన్ని తెంచుకునే వరకు ఈ జీవాన్ని నువ్వు అనుభవించవు. రావచ్చు, కూర్చోవచ్చు, తలకాయ ఊపచ్చు, బైబిల్ పట్టుకొని రావచ్చు, కానీ దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క ప్రసన్నతకు, దేవుని యొక్క అభిషేకానికి దూరంగా ఉండి కూడా వచ్చి కూర్చోవచ్చు ఇక్కడ. కారణము, నేను సంపూర్ణంగా విడిచిపెట్టి రాలేదు. దాని మిట్లారా, ఈరోజు క్రీస్తు నీ కోసం చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడు అంటే, నీ కోసం నువ్వు జీవించడం ఆపి ఆయన కోసం జీవించడానికి చనిపోయినాడు గనుక నువ్వు ఆపేసినావా? ఆపినావా? అది అడుగుతున్నాడు దేవుడు. ఆపేసినావా? ఆ సిలువకు గౌరవం ఇచ్చినావా? ఆయన ప్రాణం పెట్టిన దానికి గౌరవం ఇచ్చినావా? ఆయన ప్రాణం పెట్టిందే నువ్వు ఆపడానికి. నువ్వు ఆపలేదంటే నువ్వు ఆయనను అవమానపరుస్తున్నావు. సాతాను కాదండి గేలి చేసేది, దేవుని స్వరూపంలో చేయబడిన వారే ఆ యేసును గేలి చేస్తున్నారు. యేసు ప్రభును విలువిస్తలేరు, లోకాన్ని విడిచిపెట్టలేక. We are not willing to leave the world and we dishonor God. We put God to shame. దేవునికి అవమానం తీసుకొస్తున్నాయి, అది పెద్ద విలువ కలిగింది కాదు అన్నట్టుగా చేస్తున్నాం. ఈరోజు మనకు అర్థం కాదు. ఎందుకు చెప్పండి? ఒక్కరోజు మాత్రం అర్థమవుతుంది. ఎప్పుడు? కొద్ది పై వచనాలు చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి. వెలుచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము గనుక మీ దేహములలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని. ఎందుకు? ఎట్లా నేర్చుకున్నాడంట? మేము శరీరంలో ఉన్నా, శరీరం బయట ఉన్నా, వి మేడ్ ఇట్ అవర్ గోల్ టు ప్లీజ్ గాడ్. దేవుని సంతోషపరచడానికి మేము నేర్చుకున్నాము. మమ్మల్ని మేము సంతోషపరచుకొని కాదు అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? వి మేడ్ ఇట్ అవర్ గోల్ నాట్ టు ప్లీజ్ అవర్ సెల్వ్స్ బట్ టు ప్లీజ్ గాడ్. మమ్మల్ని మేము సంతోషపరచుకోవడం కాదు మా గురి పెట్టుకున్నది. ఎట్లా పడితే అట్లా బ్రతకడానికి కాదు, ఎట్లా పడితే అట్లా బ్రతికి మమ్మల్ని మేము సంతోషపరచడానికి పరచుకోవడానికి మేము నిర్ణయం తీసుకోలేదు. వి మేడ్ ఇట్ అవర్ గోల్. మా గురిగా పెట్టుకున్నాం, ఆశయంగా పెట్టుకున్నాం. ఏంటి అంటే ఆయనను సంతోషపరచడము మా గురిగా పెట్టుకొని బ్రతుకుతున్నాం. ఎందుకు పౌలా, ఎందుకు అని అడిగినట్లయితే కింద జవాబిస్తున్నాడు. ఎందుకనగా అన్నాడు కదా. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఇంగ్లీష్ లో ఏముంది? వి ఆల్ మస్ట్ అపియర్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఒక దినము, తీర్పు దినం అనేది ఉంది. అందరం నిలబడతాము, లెక్క తీసుకుంటాడు. గనుక మనమందరము ఎలాగుండాలంటున్నాడు? ఆయనను సంతోషపరచడమే గురిగా పెట్టుకొని బ్రతకాలని కోరుతున్నాడు. అది చెప్తూనే తర్వాత 11వ వచనంలో అంటాడు, దేవునికి భయపడ్డం ఏంటిదో ఎరిగిన వారమై ఉండి వీఆర్ కన్విన్సింగ్ పీపుల్, వీఆర్ పర్సువేడింగ్ పీపుల్. వాళ్ళకు మేము ప్రకటిస్తూ ఉన్నాము, వాళ్ళని ఆకర్షిస్తూ ఉన్నాము అంటున్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. యు ఆల్ విల్ స్టాండ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. మీకు లోకంను విడిచిపెట్టడానికి ఇష్టం ఉన్నా, విడిచిపెట్టకపోవడానికి ఇష్టం లేకపోయినా, ఒక రోజు ఎలా బ్రతికినావో తీర్పు దినాన నిలబడవలసిన గడియ రాబోతా ఉంది. మంచి కానీ చెడు కానీ ఆయన లెక్క తీసుకోబోతా ఉంటున్నాడు.
with the choices that you have made. హల్లెలూయా. అందుకోసమే పౌలు అటువంటి స్థితిలో రాకూడదని భయపడి దేవునికి ఇష్టడుగా బ్రతకడము నేర్చుకున్నాడు. ఒకరోజు ఎట్లనైనా నిలబడాలా, ఒకరోజు ఎట్లైనా నాకు లెక్కప్ప చెప్పాలా, అడిగినప్పుడు నేను లెక్కప్ప చెప్పాలా, కాబట్టి నేను దేవునికి ఇష్టడుగా ఉండడానికి ఆయన సమర్పించుకున్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. There is only one thing that God is asking from each one of us. Have you come to an end so that He can start and begin in your life? నీ జీవితంలో అంతం వరకు వచ్చావా? ఆయన ప్రారంభించడానికి, ఆయన నిన్ను కొనసాగించడానికి. ఈరోజు దేవుని ప్రపంచంలో మనం విహరిస్తలేమో అంటే దాని అర్థం ఏంటి తెలుసా? లోకంలో విహరిస్తున్నాము అని దాని అర్థం. దట్స్ అ రీజన్. బట్ గాడ్ ఈస్ కాలింగ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? పిలుస్తా ఉన్నాడు. కమ్, ఐ విల్ గివ్ యూ లైఫ్. రా, నేను జీవం ఇస్తాను, సమృద్ధి కలిగిన జీవం ఇస్తాను. నేను ఎందుకు తయారు చేసినానో అక్కడ తీసుకొని వెళ్తాను. నీ కోసం ఏమేమి సిద్ధపరిచినాను అన్ని తెరిస్తా, నువ్వు రా నా దగ్గరికి. కానీ వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకో, దాన్ని వదిలిరా అంటున్నాడు. ఏం వదిలి రావాలంట? ఆ పాపంను వదిలిరా, ఆ లోకంను వదిలిరా, ఆ అలవాట్లను వదిలిరా, ఆ చెడుతనం వదిలిరా. నేను నీ కోసం సిద్ధపరిచిన ప్రపంచము, నేను నీ కోసము సిద్ధపరిచిన ప్రపంచం నేను నీ కోసం తీసుకొని వస్తా అంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. Let us all surrender. ఇక్కడ ఎవరైనా కానీ ఈ గదిలో దేవునితో ఆటలాడిన వారు, ఎవరండి ఆటలాడిన వారు? పిల్లలకు చాక్లెట్ ఇచ్చేటప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకుంటే పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు. అట్లా ఆటలాడిన వారు దేవునితో ఇచ్చినట్టే ఇచ్చి తీసుకొని, వచ్చినట్టే వచ్చి రాకుండా, చేసినట్టే చేసి చేయకుండా నటించిన వారు, ఐఎమ్ టెలింగ్ యూ, సీరియస్గా నేను చెప్తున్నాను, యు ఆర్ నాట్ గోయింగ్ టు గో మచ్ లాంగ్ విత్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఎక్కువ దూరం పోలేవు. ద లార్డ్ విల్ ఎక్స్పోజ్ ఇట్. ఆయన ఓపికతో ఆటలాడలేము, ఆయన కృపతో ఆటలాడలేము. బైబిల్ ఒక మాట ఏముందంటే, దేవుని యొక్క కృపను నిరర్ధకం చేయకుడి. డోంట్ వేస్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ట్రీట్ దట్ ఇన్ వెయిన్. నిరర్ధకం చేయకండి అని ఉంది. స్టాప్ దట్ లైఫ్. ఫియర్ ద లార్డ్, లీవ్ ద వరల్డ్. ఆపివేయండి అటువంటి జీవితము. దేవునికి భయపడి దీన్ని విడిచిపెట్టండి. గొప్ప ప్రపంచంలో అప్పుడు నువ్వు అడుగు పెట్టగలుగుతావు. హల్లెలూయా. ఎంతమంది అంతం కాని వాళ్ళు ఇక్కడ ఉన్నారు? అంతం కావాలనుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. మంచిగా ఎత్తండి, ఏం పర్వాలేదు, సిగ్గుపడేది ఏం లేదు. నీ నిర్ణయం పైనే ఏదైనా పొందుకోవాలన్నా పోగొట్టుకోవాలన్నా నీ చేతిలో ఉంది. ప్రభువా, అన్నిటినీ నేను నీ కోసం విడిచి నేను నీ కోసం బ్రతుకుతా ప్రభువా. ఎందుకంటే నువ్వు నా కోసం ప్రాణం పెట్టింది నీ కోసం బ్రతకడానికి. నా కోసం చాలించి ఆపివేసి నీ కోసం బ్రతకడానికి నువ్వు ప్రాణం పెట్టినావు. నౌ ఐ వాంట్ టు సరెండర్. ఈ దినము ఏమైనా మీరు ఇంకా వదులుకోవాల్సిన ఉంటే ఈరోజు వదులుకొని మీరు చేతులు ఎత్తండి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎంతమంది దేవుల్లో ప్రారంభం కావాలనుకుంటున్నారు? అంతమై ఐ వాంట్ టు సీ యువర్ హ్యాండ్స్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కమింగ్ డేస్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీ యొక్క కమిట్మెంట్, లేచి నిలబడండి ఒకసారి. కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. లెట్ us ప్రే. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఐ ప్రే ఫర్ యూ. కమిట్మెంట్ లేని వాళ్ళు కూర్చోండి, ఏం పర్వాలేదు. మేము ఎవరు బలవంతం పెట్టట్లేదు. క్రీస్తు ప్రేమ, ఆ కల్వరి ప్రేమ ఒకవేళ నేను బలవంతం పెట్టినట్లయితే యు జస్ట్ సరెండర్ టు గాడ్.